ఎమ్మిగనూరు ఎమ్మెల్యే తాజాగా మున్సిపల్ కమిషనర్కి ఇచ్చినటువంటి ఆదేశాలు బాగా వైరల్ అవుతున్నాయి. ఒకసారి ఆయన ఆలోచించాలి. రాజకీయం వేరు, రాజ్యాంగం వేరు. రాజకీయం అనేటటువంటిది రాజ్యాంగానికి లోబడి ఉంటుంది, అదే సందర్భంలో విధానాలకి లోబడి ఉంటుంది. అంటే పాప ఆయన ఉద్దేశం మంచిదే. ఇప్పుడు చాలా చోట్ల కూడా అందరూ అంటుంటారు పిచ్చి కుక్కలు వెంట పడుతున్నాయి, లేకపోతే కుక్కలు కరుస్తున్నాయి, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, మున్సిపాలిటీ వాళ్ళు నిద్రపోతున్నారు, ప్రభుత్వం నిద్రపోతుంది. కానీ అంతర్జాతీయంగా జీవకారుణ్య చట్టాలకు సంబంధించిన ఒడంబడికలో సంతకం పెట్టున్నాం మనం ఐక్యరాజ్య సమితికి సంబంధించి. అందువల్ల గతంలో అయితే కనుక, నా చిన్నప్పుడు రోజుల్లో అయితే కనుక కుక్కలు ఎక్కువగా ఉన్నటువంటి సందర్భంలో మున్సిపాలిటీకి ఇన్ఫామ్ చేసినా, లేదా మున్సిపాలిటీ వాళ్ళే నెలకు ఒకసారి రెండు సార్లు వచ్చేసేసి కుక్కల్ని వలలేసి పట్టుకెళ్ళిపోయి వాటన్నిటిని ఒక వెహికల్లో పెట్టి దాన్ని తీసుకెళ్ళి కరెంట్కి కనెక్ట్ చేసేవాళ్ళు, చచ్చిపోయేవన్నీ వాటన్నిటిని పాతేస్తుండేవాళ్ళు. అట్లాగా పెద్ద ఎత్తున జరుగుతూ ఉండేది మా చిన్నప్పుడు. తర్వాత నేను జర్నలిజం ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత రోజుల్లో ఈ కోర్టులలో వచ్చినటువంటి కేసులు ఇవి అబ్జర్వ్ చేసాం. అందులో ఈ ఫర్ ఎగ్జాంపుల్ మన అమలా గారు లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా కోర్టుల్లో కేసులు ఫైల్ చేసి జీవకారుణ్యానికి సంబంధించినటువంటి చట్టాలని హైలైట్ చేసిన తర్వాత ఇప్పుడు అట్లా కుక్కల్ని పట్టుకెళ్ళడానికి వీల్లేదు. ఈవెన్ ఒక చోట కుక్కలు ఎక్కువ ఇబ్బంది పడుతున్నాయి అని చెప్పి వీటన్నిటి తీసుకెళ్ళి అడవి దగ్గర వదిలిపెట్టడానికి కూడా వీల్లేదు. వాటికి ఓన్లీ ఉన్నటువంటి ఏకైక ఆల్టర్నేటివ్ కోర్టులు ఇచ్చిన తీర్పులు ఏంటంటే, మళ్ళీ ఆ కుక్కలకి పిల్లలు పుట్టకుండా దాన్ని ఏమంటారు, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయాలి. అంటే కుక్కల్ని ఎతికి పట్టుకుని వాటికి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయాలి. ఆడ కుక్కలకి ఆయా ఆపరేషన్స్ చేసి మగ కుక్కలకి పిల్లల్ని పుట్టించే అవకాశం లేకుండా చేయాలి. ఇది ఎవరి వల్ల కాదు. ఎందుకంటే అదొక కప్పల తక్కెడ, కుక్కల తక్కెడ లాంటిది. ఇది కప్పల తక్కెడలో కప్పలన్నిటి ఒక చోట కూర్చోబెట్టగలుగుతారు, అట్లా కుక్కలను ఒక చోట అంతా లెక్కేసుకోగలుగుతారు. కాబట్టి అవి శుభ్రంగా పెరుగుతూనే ఉన్నాయి. ఒక్కొక్కటి 6-7 కంటానే ఉంటుంది. అందులో 2, 3, 4 చచ్చిపోతూ ఉంటాయి, ఇంకో 2, 3 పెరుగుతూ ఉంటాయి, అట్లా అడిచిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఎమ్మిగనూరు ఎమ్మెల్యే గారు వెళ్తున్నప్పుడు ఆయన ఇంటి దగ్గరే ఆ కుక్కల్ని చూసి భయపడాల్సి వచ్చింది. 24 గంటలు టైం ఇస్తున్నాను, కుక్కలు కనుక కనబడితే మీరుండరు అని ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడు ఆయన ఏం చేయాలి కమిషనర్ గారు? ఆ కుక్కలు ఆయన బట్టుకెళ్ళి ఎక్కడ పెట్టాలి? రెండవది, దీనికి ఏంటి పరిష్కారం? రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి, 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలి, జాతీయ స్థాయిలో దీనికి సంబంధించినటువంటి ఇది ఉండాలి. ఇందులో ఏ ఆలోచన చేసినా న్యాయస్థానాల ఆదేశాలకు లోబడి ఉండాలి. కాబట్టి పాపం ఆ కమిషనర్లని మందలిస్తే ప్రయోజనం ఏంటి?